ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫార్మా ట్రైన్. మనము ఇంతకు ముందు 2 వీడియోల్లో క్యూఏ డిపార్ట్మెంట్ అంటే ఏంటి? క్యూఏ డిపార్ట్మెంట్‌లో ఉండే సబ్ ఫంక్షన్స్ ఏంటి? అలాగే అసలు క్యూఏ డిపార్ట్మెంట్ యొక్క మెయిన్ కోర్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? అండ్ ఈ సబ్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఒక 6 డిఫరెంట్ సబ్ ఫంక్షన్స్ చెప్పామో వాటిల్లో 2 డిపార్ట్మెంట్స్ లైక్ డీఎంఎస్ డాక్యుమెంటేషన్ అండ్ క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ అట్లాగే ఇన్ ప్రాసెస్ క్వాలిటీ అష్యూరెన్స్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అష్యూరెన్స్ టీమ్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? అవి ఏమేమి విధులు నిర్వర్తిస్తాయి అనేది తెలుసుకుందాం. ఈరోజు ఈ వీడియోలో మనం వాలిడేషన్ క్యూఏ, వాలిడేషన్ క్యూఏ అనే డిపార్ట్మెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి? అసలు మెయిన్ వీళ్ళు ఏం చేస్తారు అనేది తెలుసుకుందాం. సో, యాజ్ యూజువల్ నేను మీకు ఇంతకు ముందు 2 వీడియోస్‌లో చెప్పినట్టే ఈ వీడియోని కంప్లీట్‌గా చూడండి. స్కిప్ చేయవద్దు. ఎందుకు అనంటే ఈ డిపార్ట్మెంట్స్ గురించి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలి అనంటే తప్పకుండా స్కిప్ చేయకుండా ఈ వీడియోస్‌ని చూడండి. మీకు చాలా యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. వాలిడేషన్. ఫస్ట్ మనం అసలు వాలిడేషన్ క్యూఏ గురించి తెలుసుకునే ముందు వాలిడేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో, ఇక్కడ నేను మీకు డెఫినిషన్ చూపిస్తాను చూడండి. వాలిడేషన్ ఈజ్ ఎస్టాబ్లిషింగ్ డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ which provides a high degree of assurance that a specific process or equipment will consistently produce a product or result meeting its predetermined specifications and quality attributes. అంటే ఏంటంటే మీకు నేను క్వాలిటీ అష్యూరెన్స్ గురించి చెప్పేటప్పుడే చెప్పాను. ఏదైనా ఒక డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ ఉంటేనే జీఎంపీ ఎన్విరాన్మెంట్‌లో దాన్ని పరిగణిస్తాం అని. సో, అప్పుడే రేపొద్దున ఆడిటర్స్ వచ్చినా, లేతే ఎవరొచ్చినా కూడా ఆ డాక్యుమెంట్‌ని చూసి వాళ్ళకొక నమ్మకం కలుగుతది. అలా కాకుండా మేము చేసాం సార్ అనంటే ఎవ్వడు నమ్మడు. సేమ్ మ్యానరు ఇక్కడ అదే చెప్తున్నారు. నేను ఒక ఎక్విప్‌మెంట్‌ని గాని, ప్రాసెస్‌ని గాని దేన్నైనా కూడా కొన్ని స్టాండర్డ్ పారామీటర్స్ ప్రకారం ఆపరేట్ చేసి దాన్ని ఛాలెంజ్ చేసినప్పుడు అది నేను ఎన్ని సార్లు ఛాలెంజ్ చేసినా కూడా ఒకే కైండ్ ఆఫ్ రిజల్ట్స్ ఇస్తాంది. అంటే అది మన మన రిక్వైర్మెంట్ ప్రకారం పనిచేస్తాంది అని ప్రూవ్ చేయటం. అదే ఇక్కడ మనకి చెప్తున్నారు. సో, వాలిడేషన్ అంటే మెయిన్ ఇది ఎస్టాబ్లిషింగ్ ఏ డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్. ఇంకా వాలిడేషన్ క్యూఏ యొక్క రెస్పాన్సిబిలిటీస్ గురించి తెలుసుకుందాం అనుకుంటే ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే వాలిడేషన్ మాస్టర్ ప్లాన్. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు మనము హిందువులకి భగవద్గీత, క్రైస్తవులకి బైబిల్, అలాగే ముస్లిమ్స్‌కి ఖురాన్ ఎలా ఒక రిలీజియస్ డాక్యుమెంట్ లేకపోతే చాలా ఇంపార్టెంట్ గ్రంథమో, బేసికల్‌గా వాలిడేషన్ క్యూఏ అనే దానికి ఒక గైడెన్ లేకపోతే ఒక ఉద్గ్రంథం అనేది ఏంటి అనంటే వాలిడేషన్ మాస్టర్ ప్లాన్. ఒక ఆర్గనైజేషన్‌లో వాలిడేషన్ సిస్టమ్‌ని డిజైన్ చేయడం అనేది ఈ డాక్యుమెంట్ తయారీతోనే స్టార్ట్ అవుతది. అంటే గుర్తుంచుకోండి ఈ డాక్యుమెంట్ అనేది కంపెనీ యొక్క స్టార్టింగ్ ఫేజ్‌లోనే డిజైన్ అవుతది. తర్వాత వాలిడేషన్ టీమ్ అనేది దీంట్లో రాసిన పాలిసీస్ ప్రకారము పని చేసుకుంటా పోతారు. దీంట్లో అసలు మనం వాలిడేషన్స్ ఎలా చేస్తాం? ఈ సైట్‌లో వాలిడేషన్ ఎలా డిజైన్ చేసాం? ఏంటనేది మొత్తం రాస్తారు. సో, ఫస్ట్ థింగ్ వాలిడేషన్ డిపార్ట్‌మెంట్ యొక్క ఫస్ట్ రోల్ ఏంటంటే వైఎంపీని తయారు చేయడం. ఆ తర్వాత దీన్ని ఫాలో అవ్వడం. ఇక్కడ నేను ఆల్రెడీ మీకొకటి చూపిస్తున్నాను గదా! స్క్రీన్ పైన దీన్ని వి మోడల్ అప్రోచ్ అంటారు. బేసికల్‌గా వాలిడేషన్ సిస్టమ్ క్వాలిఫికేషన్స్ కోసం ఫాలో అయ్యే అప్రోచ్ ఇది. సో, ఏ ఎక్విప్‌మెంట్ అయినా ఫ్రెండ్స్ ఒక ఎక్విప్‌మెంట్‌ని మనం తీసుకుంటే ఆ ఎక్విప్‌మెంట్‌లో మల్టిపుల్ స్టేజెస్ అనేవి ఉంటాయి. సో, ఇక్కడ నేను మీకు చూపించాను చూడండి. అది వి మోడల్ అప్రోచ్‌లో యూజర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి దాని తర్వాత ఫంక్షనల్ డిజైన్ అని అట్లాగే సిస్టమ్ డిజైన్ అని అవి 2 అయిపోయిన తర్వాత డీటెయిల్ డిజైన్ తర్వాత దాని బేసిస్ మీద మనము ఫ్యాక్టరీ యాక్సెప్టెన్స్ టెస్ట్ అని ఉంటది. అట్లాగే సైట్ యాక్సెప్టెన్స్ టెస్ట్ అని ఉంటది. అండ్ సిస్టమ్ మనకొచ్చేసిన తర్వాత ఎక్విప్‌మెంట్ మన దగ్గరకొచ్చిన తర్వాత ఇన్‌స్టాలేషన్ క్వాలిఫికేషన్, ఆపరేషనల్ క్వాలిఫికేషన్, పెర్ఫార్మన్స్ క్వాలిఫికేషన్ వీటితో పాటు అది సిస్టమ్స్‌తో గాని ఇంటిగ్రేట్ అయ్యుంటే ఆ కంప్యూటర్ సిస్టమ్స్ యొక్క క్వాలిఫికేషన్ అనేది కంప్లీట్ చేసి ఆ తర్వాత ఎక్విప్‌మెంట్‌ని రిలీజ్ చేస్తారు. దాని రెగ్యులర్ ఆపరేషన్. సో, ఈ ప్రాసెస్‌లో ఈ మల్టిపుల్ ఫేజెస్‌లో సిస్టమ్‌నేంటంటే ప్రతి స్టేజ్‌లో కొన్ని కొన్ని స్పెసిఫిక్ టెస్ట్‌లకి ఛాలెంజ్ జేస్తారు. సో, ఆ విధంగా ఛాలెంజ్ చేసినప్పుడు
దాన్ని ప్రాపర్‌గా మనం ఆపరేట్ చేసి అలా ఛాలెంజ్ చేసినప్పుడు అది మనం అనుకున్నాం. అంతకు ముందే మనం అనుకుంటాం. బేసికల్‌గా దీన్ని ఈ టెస్ట్ కంప్లీట్ చేసినప్పుడు దీని ఔట్‌పుట్ ఈ విధంగా రావాలని. సో, మనకి ఆ విధంగా రిజల్ట్స్ ఇస్తాందా లేదా అనేది చెక్ చేస్తాం ఈ టెస్టుల్లో. చెక్ చేసి మనకు గాని ఆ రిజల్ట్స్ గాని ప్రాపర్‌గా వస్తే ఆ తర్వాతే ఎక్విప్‌మెంట్ సాటిస్ఫాక్టరీ ఔట్‌పుట్ ఇస్తాంది అని మనం రిలీజ్ చేస్తాం. ఈ విధంగా ప్రతి ఒక్క ఎక్విప్‌మెంట్‌ది కూడా ఫాలో అయ్యేది ఇదే కాన్సెప్ట్. సిమిలర్ మేనరు ప్రాసెస్‌లకొచ్చేపాటికి నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ప్రాసెస్ వాలిడేషన్ అని. అట్లాగే అనలైటికల్ మెథడ్ వచ్చేపాటికి అనలైటికల్ మెథడ్ వాలిడేషన్స్ ఉంటాయి. సో, ప్రతి ఒక్కటి ఫెసిలిటీ ఇప్పుడు మనం ఫెసిలిటీస్ ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయో వాటిల్లో కూడా ఏహెచ్‌యూస్ గాని, ఎయిర్ హ్యాండ్లింగ్ యూనిట్స్ గాని, ప్రతి ఒక్క ఈచ్ అండ్ ఎవ్రీ ఎక్విప్‌మెంట్‌ని కూడా ఇవే కాన్సెప్ట్స్ ఫాలో అవుతారు. ఈ ఎంటైర్ ప్రాసెస్ ఈ అప్రోచ్ అంతా వాలిడేషన్ మాస్టర్ ప్లాన్‌లో రాస్తారు. అట్లాగే ఇది సేమ్ ఇదే స్టెప్స్‌లో, ఇదే ఫ్లోలో వాలిడేషన్ టీమ్ యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, ఇలా సిస్టమ్స్ వచ్చినప్పుడు, ఎక్విప్‌మెంట్స్ వచ్చినప్పుడు, ఈ అప్రోచ్‌ని ఫాలో అయ్యి, వాటి వెనకే ఉండి, వాటిని ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజెస్‌లో చాలా కేర్‌ఫుల్‌గా మానిటర్ చేసి, రిజల్ట్స్ అనేయి ప్రాపర్‌గా వచ్చినాయా లేదా అని రివ్యూ చేసుకొని, క్వాలిఫికేషన్ డాక్యుమెంట్స్ ద్వారా వాళ్ళు వాళ్ళ రికమెండేషన్ వెదర్ ఇది పాస్ అయిందా, ఫెయిల్ అయిందా అనే రికమెండేషన్స్ ఇస్తారు. ఇది బేసికల్‌గా వాలిడేషన్ టీమ్ యొక్క ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ. దీంట్లో పార్ట్‌గా మల్టిపుల్ అంటే ఆ యొక్క ఎక్విప్‌మెంట్‌ని బట్టి డిఫరెంట్ డిఫరెంట్ టెస్ట్‌లుంటాయి. సో, వాటికేమన్నా శాంపిల్స్ ఉంటే ఆ శాంపిల్స్ కలెక్ట్ చేసి కన్సర్న్ టీమ్స్‌కి హ్యాండ్ ఓవర్ చేయటం. ఇవన్నీ కూడా వాలిడేషన్ టీమ్ అనేది పెర్ఫార్మ్ చేస్తది. వీటితో పాటు యాస్ పార్ట్ ఆఫ్ క్వాలిఫికేషన్స్ ఈ ఎక్విప్‌మెంట్స్ కొంత డేటా అనేది జనరేట్ చేస్తాయి. ఆ డేటాని రివ్యూ చేసి అంతా ప్రాపర్‌గా ఉందా లేదా అనేది చేస్తాయి. ఇది బేసికల్‌గా వాలిడేషన్‌లో ఇన్వాల్వ్ అయ్యేది ఫ్రెండ్. దీంతో పాటు ఇప్పుడు నేను ఒక కొత్త ఎక్విప్‌మెంట్ వచ్చినప్పుడు ఎలా చేస్తున్నాం అనే చెప్పాం. అలాగే ఎక్విప్‌మెంట్ అనేది సైట్‌లో మనం రిలీజ్ చేసిన తర్వాత పీరియాడిక్‌గా అంటే అలా వదిలేయము. అది ఎప్పుడు రిటైర్ అయిపోయే వరకు అలా వదిలేయము. అంటే ఒక ఫ్రీక్వెన్సీస్ దాని యొక్క క్రిటికాలిటీని బట్టి దాని యొక్క ఇంపార్టెన్స్‌ని బట్టి కొన్ని ఫ్రీక్వెన్సీస్‌లో మళ్ళీ మనము ఛాలెంజ్ చేస్తా ఉంటాం. సో, వీటిని రీక్వాలిఫికేషన్ ప్రాసెస్ అంటారు. సో, ఇది కూడా మెయిన్ పెర్ఫార్మ్ చేసేది ఏంటి అనంటే వాలిడేషన్ టీమ్. వాళ్ళొక ప్లానర్ తయారు చేసుకుంటారు. ప్రతి ఇయరు ఇన్నిన్ని ఎక్విప్‌మెంట్స్ అనేది రీక్వాలిఫికేషన్‌కొస్తయి. సో, వీటిని దీని ప్రకారము మళ్ళీ ఒకసారి ఛాలెంజ్ జేయాలి. అలా ఛాలెంజ్ జేసి ఆ ఎక్విప్‌మెంట్ గాని, ఆ టెస్ట్‌లో పాస్ అయితే 2 రకాల కాన్ఫిడెన్స్‌లొస్తాయి. ఒకటి ఆ ఎక్విప్‌మెంట్ అనేది మళ్ళా నెక్స్ట్ రీక్వాలిఫికేషన్ ప్రాసెస్ వరకు సూటబుల్ లేకపోతే ఫిట్ ప్రాపర్‌గా పనిచేస్తుందని ఒకటి. రెండోదేంటి అనంటే ప్రీవియస్ క్వాలిఫికేషన్ ఫేజ్ నుంచి ఈ క్వాలిఫికేషన్ వరకు తయారు చేసిన ప్రొడక్ట్సు అన్నీ కూడా క్వాలిటీ అవుట్‌పుట్స్‌తోనే అంటే ఈ ఎక్విప్‌మెంట్‌లో ఏమి మాల్ ఫంక్షనింగ్ జరగల. దీని ద్వారా ఏ రిస్క్ ప్రొడక్ట్‌కి రాలేదు అనే అష్యూరెన్స్ వస్తది. సో, ఈ 2 కూడా మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. ఇది అబౌట్ వాలిడేషన్స్ అండ్ క్వాలిఫికేషన్స్ టీమ్ చేసే మెయిన్ క్వాలిఫికేషన్ యాస్పెక్ట్స్ గురించి. వీటితో పాటు ఫ్రెండ్స్ ఇప్పుడు ఏదైతే కౌంటర్ పార్ట్ ఉన్నారో లైక్ వీళ్ళకి మెయిన్ సపోర్టింగ్ రోల్ అనేది వాలిడేషన్ టీమ్‌కి ఇంజినీరింగ్. మెయిన్ స్టేక్ హోల్డర్ అనేది ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్. బికాజ్ ఎక్విప్‌మెంట్స్ అనే వాటి యొక్క డిజైన్ ఫంక్షనింగ్స్ దగ్గర నుంచి ప్రతి దానికి ఇన్ అండ్ ఔట్ తెలిసిన డిపార్ట్‌మెంట్ ఏంటి అంటే ఇంజినీరింగ్ సపోర్ట్. సో, వాళ్ళు వీళ్ళకి క్వాలిఫికేషన్ యాక్టివిటీస్‌లో వాళ్ళు మెయిన్ రోల్ అనేది ఉంటది. అలాగే అడిషన్ టు దట్ వన్ కన్సర్న్ యూజర్ డిపార్ట్‌మెంట్ ఐదర్ ప్రొడక్షన్ అవ్వనివ్వండి, లేతే మైక్రో అవ్వనివ్వండి, క్వాలిటీ కంట్రోల్ ఏ డిపార్ట్‌మెంట్ కింద ఆహ్, ఎక్విప్‌మెంట్ సంబంధించిందైతే ఆ డిపార్ట్‌మెంట్స్ కూడా సపోర్ట్ చేస్తూ, ఈ ముగ్గురు అనేది మెయిన్ రోలు, మెయిన్ పాత్ర నిర్వర్తిస్తారు. ఒక ఎక్విప్‌మెంట్‌ని క్వాలిఫై చేయటంలో. సో, వీళ్ళతో వెరీ స్పెసిఫిక్‌గా చెప్పాలంటే ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్ యొక్క అష్యూరెన్స్ అంటే ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్‌లో జనరేట్ అయ్యే డేటా వెరీ స్పెసిఫికల్లీ హెచ్‌వాక్ సిస్టమ్స్ అట్లాగే వాటర్ సిస్టమ్స్ లేపోతే కొన్ని యుటిలిటీస్ కంప్రెస్డ్ ఎయిర్ సిస్టమ్స్ గాని, ప్యూర్ స్టీమ్ గాని, లేకపోతే నైట్రోజన్ గ్యాసెస్ ఇట్లాంటివన్నీ జనరేట్ చేసే ఫెసిలిటీస్ ఉంటే, అవి జనరేట్ చేసే డేటాబేసెస్ యొక్క రివ్యూ, అలాగే ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు రాసే లాగ్ బుక్స్ యొక్క రివ్యూ ఇవన్నీ కూడా వెరీ స్పెసిఫికల్లీ వాటి యొక్క బాధ్యత. ఆ లాగ్ బుక్స్ యొక్క కంప్లెయింట్స్ ఇవన్నీ కూడా నార్మల్‌గా మళ్ళీ ఇది నేను అదే చూస్తున్నా ఆర్గనైజేషన్ టు ఆర్గనైజేషన్ వేరీ అవుతది. బట్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్
వాలిడేషన్ అండ్ క్వాలిఫికేషన్. బికాజ్ ఈ టీమే ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్‌తో ఎక్కువ క్లోజ్ కాంటాక్ట్‌లో ఉంటది కాబట్టి, వాళ్ళు చేసే ప్రతి ఒక్క యాక్టివిటీ మీద పూర్తి అవగాహన ఉంటది కాబట్టి, వాలిడేషన్, క్యూఏ అనేవాళ్ళు ఇంజినీరింగ్ అష్యూరెన్స్ టీమ్‌గా వర్కౌట్ చేస్తారు. వీటికి తోడు ఇంకా 2 అడిషనల్ వెరీ క్రిటికల్ థింగ్స్ ఏంటి అంటే ఫ్రెండ్స్, ఫస్ట్ వన్ కాలిబ్రేషన్. కాలిబ్రేషన్ అంటే లైక్ ఏవైతే ఈ ఎక్విప్‌మెంట్స్ మీద కొన్ని మెజరింగ్ ఇన్‌స్ట్రుమెంట్స్ అనేవి ఉంటాయి. లైక్ సెన్సార్స్ అని, గేజెస్ అని ఇవి. సో, ఆ గేజెస్ గాని, సెన్సార్ గాని కూడా ప్రాపర్‌గా పనిచేస్తున్నాయా లేదా? సో, ఒక ఏదైతే సర్టెన్ స్టాండర్డ్‌కి అనుగుణంగా చెక్ చేసినప్పుడు, ఆ స్టాండర్డ్‌ని మీట్ అవుతున్నాయా లేదా అని చెక్ చేస్తారు. సో, దీన్ని కాలిబ్రేషన్ యాక్టివిటీ అంటారు. ఇది బేసికల్‌గా ఇంతకుముందు వాలిడేషన్స్‌కి ఎలా ఒక షెడ్యూల్ తయారు చేసారో, కాలిబ్రేషన్స్ కూడా ఒక షెడ్యూల్ అనేది ఉంటది. అలాగే పీరియాడిక్‌గా కూడా ఈ సెన్సార్స్ అన్నీ కూడా ప్రాపర్‌గా పనిచేస్తున్నాయా లేదా అనేది మొత్తం చెక్ చేసుకుంటారు. ఈ కాలిబ్రేషన్స్ అనేది పెర్ఫార్మ్ చేయటం అనేది ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్ చేసినా కూడా ఓవర్ సైట్ అనేది మాత్రం వాలిడేషన్ క్యూఏ చేస్తది. అండ్ ఫైనల్ వన్ క్లీనింగ్ వాలిడేషన్. ఇంతకుముందు నేను ప్రాసెస్‌ల గురించి, వీటి గురించి చెప్పాను. అలాగే క్లీనింగ్ వాలిడేషన్ యొక్క మెయిన్ ఉద్దేశ్యం ఏంటంటే, మనము ఏదైతే క్లీనింగ్ ప్రాసెస్సు అనేది వాడుతున్నామో ఎక్విప్‌మెంట్స్‌ని క్లీన్ చేయటానికి గాని, లేకపోతే ప్రొడక్ట్ రెసిడ్యూస్‌ని రిమూవ్ చేయటానికి గాని, ఆ క్లీనింగ్ ప్రాసెస్ అనేది ప్రాపర్‌గా అంటే, మనం అనుకున్న విధంగా రిజల్ట్స్‌ని అంటే, ఆ ఎక్విప్‌మెంట్ యొక్క సర్ఫేస్ నుంచి రెసిడ్యూస్ అన్నిటిని తీసేస్తాందా లేదా అనేది కూడా మనము ఒక చెక్ చేయాలి. దాన్నే క్లీనింగ్ వాలిడేషన్ అంటారు. సో, ఈ క్లీనింగ్ వాలిడేషన్ అనేది ఎలా డిజైన్ చేస్తారు? సో, వాట్ ఈస్ ద బేసిస్ అనేది నేను ఆల్రెడీ మనకి ఒక వీడియో చేశా. క్లీనింగ్ వాలిడేషన్ కాన్సెప్ట్ గురించి. సో, ఇక్కడ వాలిడేషన్ టీమ్ ఏం చేస్తదంటే, ఆ కాన్సెప్ట్‌కి అనుగుణంగా క్లీనింగ్ వాలిడేషన్ డిజైన్ చేసి పీరియాడిక్‌గా కూడా క్లీనింగ్ వెరిఫికేషన్ అనేది చేస్తా ఉంటది. డిఫరెంట్ ఒక ప్రోటోకాల్స్ ద్వారా ఈ స్టడీని ఎగ్జిక్యూట్ చేస్తా ఉంటది. సో, ఇవన్నీ ఫ్రెండ్స్ వాలిడేషన్ క్యూఏ యొక్క రెస్పాన్సిబిలిటీస్. సో, మీ అందరికీ ఈ వీడియో అర్థమైంది అని అనుకుంటున్నాను. ఈ వీడియోలో నేను చెప్పిన ఏవైతే కాన్సెప్ట్స్ గాని, వాలిడేషన్ క్యూఏ యొక్క రెస్పాన్సిబిలిటీసు. సో, మీ అభిప్రాయాలని మీ లైక్‌లు అండ్ కామెంట్‌ల ద్వారా మాకు తెలియచేయండి. అట్లాగే ఈ వీడియోని షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్‌ని కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ థిస్ వీడియో.